వాస్తవంగా మెటల్ ప్లాంట్‌ని మేమే తెచ్చామని చంద్రబాబు, లోకేష్ ఒక జూమ్ కాల్‌తో ఒక్కసారి వచ్చేసారు వాళ్ళని అనితమ్మ. అదే సందర్భంలో జగన్ టైంలో పారిపోతే వెనక్కి తీసుకొచ్చినటువంటి దురంధరుడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్. నేను తలుచుకుంటే అట్లా వచ్చేస్తాయని చంద్రబాబు గారు చెప్తున్నటువంటి దశలో ఇది జగనే పట్టుకొచ్చాడన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. దావోస్ పర్యటన 2022లో స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్సెలర్ మెటల్ సీఈఓ ఆదిత్య మెటల్‌తో సమావేశమయ్యారు. ఆ టైంలో విశాఖపట్నం తన ప్లాంట్‌ని విస్తరించేందుకు మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మెటల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పట్లో సుమారు 1000 కోట్ల విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల కింద కేవలం ఉక్కు రంగమే కాకుండా కర్నూలు గ్రీన్‌కో గ్రూప్‌తో కలిసి ఆర్సెలర్ మెటల్ చేపట్టిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు కూడా జగన్ ప్రభుత్వ సమయంలో పునాది పడింది. గత ప్రభుత్వం వేసిన పునాది మరియు చర్చలతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మరింత వేగవంతం చేసి పెట్టుబడి పరిధిని 1.4 లక్షల కోట్లకు పెంచింది. నక్కపల్లిలో ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ మరియు అనుమతులు ఈ ప్రభుత్వం నేరుగా వేగంగా పూర్తి చేసి శంకుస్థాపన దశ తీసుకొచ్చింది అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడ పాయింట్ అల్లా ఒకటి, అప్పట్లో వీళ్ళు చెప్పినట్టే 1000 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరింది, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్, అంతేగాని స్టీల్ ప్లాంట్ కాదు. స్టీల్ ప్లాంట్కి జరిగింది ఏంటంటే వాళ్ళకి దర్జాగా ఉంది అక్కడ ఇంతవరకు. కానీ బ్రిటన్లో ట్యాక్సెస్ ఎక్కువ వేధిస్తుండటం వల్ల వాళ్ళు ఇటు పక్కకు వచ్చేసారు. ఆఫ్రికాతో పాటు మన ఏరియాలో పెట్టాలని అందులో భాగంగా పెట్టడానికి బిగినైనప్పుడు మోడీ సర్కార్ ఓకే చేసింది. ఆ టైంలో కూటమిలో భాగస్వామి కావటం, ఇక్కడ సీఎం రమేష్ ఉండటం, ఇటు పక్కన చంద్రబాబు గారు ఫాలో అప్ చేస్తుండటంతో ఇది సక్సెస్ అయింది. కాబట్టి క్రెడిట్ ఈ స్టీల్ ప్లాంట్ వరకు ఈయనకే ఇవ్వాలి.